కిషోరా సార్ అది మనల్ని వదిలిపెట్టదు. మరి ఎలా సార్? మనకి ఒకటే దారుంది. ఏంటిది? నేను 3 లెక్క పెడతాను, నువ్వు అటు నుంచి పారిపో. నేను ఇక్కడే ఉంటాను. చూసారా ఎంత పెద్దగుందో బాస్? నువ్వు పారిపోయిన వెంటనే నేను ఇటువైపు పరిగెడతాను. అది నా వెంట పడుతుంది. డిస్ట్రాక్షన్ స్ట్రాటజీ సూపర్. మరి మీరేలా బాస్? కిషోరా నువ్వు ఇంకా చిన్నవాడివి, చాలా భవిష్యత్తు ఉంది. పైగా నీ తుపాకీ ఒక్కసారి కూడా కాల్చలేదు. నాకు అసలు తుపాకీ అవును సార్, నేను ఇక వాడలేదు. కానీ సార్ మీరు లేకుండా మీరు నా కోసం ఇంత త్యాగం. కిషోరా ఇక్కడ భావోద్వేగాలకి సమయం లేదు. 1 2 3 4 5 6 ప్లీజ్ 1 ప్లేట్ సార్. 1 2 3. బాస్ డిస్ట్రాక్షన్ స్ట్రాటజీ అటువే పరిగెత్తండి. ఓవర్. కిషోరా ఇంకా అర్థం కాలేదా? ఈ లోకంలో న్యాయమే లేదు. అయ్యో అయ్యో. సాటి మనిషి సేఫ్టీ కూడా పట్టించుకోకుండా, సాటి మనిషి ఏంటి 2 ఏళ్ళుగా ఆయన పిఏకమ్ ఎవ్రీథింగ్ గా పనిచేస్తున్న నన్ను కూడా రిస్క్ లో పెట్టి ఆఫ్టర్ ఒక పువ్వు కోసం ఇంత డ్రామా చేస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? వాసనే ఆయన వృత్తి. హీజ్ ఎ పర్ఫ్యూమర్ బై ప్రొఫెషన్. ఇదే మా బాస్ ఇల్లు. ల్యాబ్ ఇంట్లోనే పెట్టుకున్నారు, అదే పర్ఫ్యూమ్ ల్యాబ్. మా బాస్ యూరోప్ లోనే ద మోస్ట్ ఫేమస్ పర్ఫ్యూమర్. మీరు వాడే బూచి గ్లూమ్, రోబో పొకానో, క్లేవిన్ కేన్ లాంటి ఎన్నో పర్ఫ్యూమ్స్ మా బాస్ తయారు చేసినవే. అరటిపండు కావాలి. సారీ బాస్, ఒకటే అరటిపండు ఉంటే నేను తినేసా. కిచెన్ లో ఉంది. ఛాన్సే లేదు. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఇంకో అరటిపండు లేదు సార్. నా కర్మ కొద్దీ ఈయనకో స్పెషల్ టాలెంట్ ఉంది. ఏ స్మెల్ అయినా కరెక్ట్ గా కనిపెట్టిస్తారు. పవర్ఫుల్ నోసియా. ఆ కుప్ప తొట్టిలో ఉంది. ఇది కుళ్ళిపోయిన బనానా సార్. అయ్యో ఏమైంది బాస్? మర్చిపోయాను. ఏంటి? మాస్క్ ఇవ్వరు. 1 మినిట్. నాకు కూడా చెప్పొచ్చు కదా బాస్. మా బాస్ కున్న స్పెషల్ టాలెంట్ కొన్నిసార్లు స్పెషల్ ప్రాబ్లం గా మారిపోతుంది. ఫాంటాస్టికో. ఎక్కడి నుండో వచ్చే బ్యాడ్ స్మెల్స్ కూడా కరెక్ట్ గా ఈయన్నే అటాక్ చేస్తారు. సార్ 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 ఏమైంది సార్? అరే ఎవరో ఎండు చేపలు ఉంటున్నారా సార్? చుట్టుపక్కల కనీసం కిలోమీటర్ వరకు ఇల్లు కూడా లేదు సార్. ఆ పక్క ప్రాంతంలో చూడు. తట్టుకోలేకపోతే మీ ముక్కు మరీ ఇంత పవర్ఫుల్. ఓకే ఓకే, మాస్క్ మాస్క్ తీసుకొస్తా. దీనికి తోడు మా బాస్ కి ఇంకొన్ని ఓసిడీలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గానీ ఏ వస్తువైనా సరే అటు ఇటు అస్సలు అంగుళం కూడా జరగకూడదు. ఉన్నది ఉన్నట్టే ఉండాలి. ఈయనకి క్లీన్లీనెస్ గురించి భయం కూడా ఎక్కువే. అందుకే కడిగే వాళ్ళు సరిగ్గా కడుగుతారో లేదో అని ఇంట్లోనైనా సరే బయటైనా సరే డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ కప్స్ మాత్రమే వాడతారు. మా బాస్కి ఏదైనా యూజ్ అండ్ త్రోనే, నేను తప్ప. మనిషి విచిత్రంగా ఉన్నా ఆయన మనసు మంచిదే. కానీ ఆగండి, మీకు మా బాస్ స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళ తాతగారి గురించి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. 1928లో కావెంట్రీ అనే ఒక ఊర్లో ఒక యూజ్లెస్ బ్రిడ్జ్ కట్టడానికి బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి లేబరర్స్ ని తీసుకువెళ్లారు. అదే షిప్ లో మా బాస్ వాళ్ళ తాతగారు కూడా వెళ్లాల్సి వచ్చింది. దారిలో షిప్ కెప్టెన్ జేమ్స్ కి కలరా వచ్చి చనిపోయారు. పోయాడు, ఆడికి రెస్పెక్ట్ బొక్క. ఇదే అవకాశం అని మన తెలుగు వాళ్ళు మిగిలిన బ్రిటిష్ ఆఫీసర్స్ ని షిప్ లోంచి తోసేశారు. ఆ షిప్ ని హైజాక్ చేసి ఇంగ్లాండ్ వెళ్లకుండా చక్రం తిప్పి పక్కనే ఉన్న పోర్చుగల్ కి రీచ్ అయ్యారు. అక్కడున్న లోకల్ గవర్నమెంట్ కి ఆ షిప్ ని లంచంగా ఇచ్చేసి ఫ్రీడమ్ ని 20 years ముందే కొనేశారు. రిటర్న్ గిఫ్ట్ గా ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన కసాండ్రా అనే ఒక పెద్ద ఏరియాలో సెటిల్ అయ్యారు. మన తెలుగు వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదా, మూన్ మీద వదిలేసిన మహారాజుల్లా బతికేస్తారు. స్మార్ట్ ఫోన్ లేని రోజులు కదా. క్లైమేట్ కోఆపరేట్ చేయడంతో మనిషికి ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ వల్ల మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అక్కడితో ఆగకుండా వాళ్ళ అక్క చెల్లెలని అన్న తమ్ములని మన దేశం నుంచి పిలిపించుకుని 752 మంది కాస్త ఒక్క కసాండ్రాలోనే 36,000 మందిగా పెరిగిపోయారు. అందుకే ఏరియా పేరుకేమో కసాండ్రా కానీ మేమందరం కసాంధ్రానే అంటాం. వీళ్ళ తెలుగులాగే ఉండిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రేక్ఫాస్ట్ ని అల్పాహారం అని, గుడ్ ఆఫ్టర్నూన్ ని శుభ మధ్యాహ్నం అని,
థ్యాంక్స్ ని అదే ఇలాంటి న్యూస్ రీడర్ తెలుగు మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇండియా నుంచి 2 ఏళ్ల క్రితం వచ్చిన నేను ఇప్పటికీ వీళ్ళ దూరదర్శన్ తెలుగుకి అడ్జస్ట్ కాలేకపోతున్నాను. దిస్ ఇస్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ 1928 తెలుగు బ్యాచ్ ఆఫ్ కసాంత్రా. ఆ రోజు మా బాస్ తాతగారు షిప్ చక్రం తిప్పకుండా ఉండుంటే ఈ రోజు మా బాస్ స్టోరీ ఇలా జరిగేది కాదేమో, కానీ ఇలానే జరిగింది. ఫిక్స్ అయిపోయాను సార్, చేసుకుంటే ఓ మంచి పోర్చుగీస్ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని. ఎందుకంటే ఇండియన్ అమ్మాయిలు అందరూ కంట్రీ ఫ్రూట్ సార్. ఇప్పుడు నేనంటే ఇక్కడికి వచ్చి 2 years అయిపోయింది, కానీ ఇక్కడే పుట్టినాడు ఒక పోర్చుగీస్ అబ్బాయి లాగా బ్లెండ్ అయిపోయాను. బ్లెండింగ్ అనేది ఒక ఫైన్ ఆర్ట్ సార్. Hola, James. బ్లెండింగ్ అనేది అందరికీ రాదు. కిషోరా, అటు చూడు. సార్ ఇండియన్ అమ్మాయి లాగుంది. అవును సార్, మన కసాంధ్రాలో ఇప్పుడు చూడలేదే. నేను కూడా మీరు ఎప్పుడు ఆ అమ్మాయిని చూసినట్టు గమనించలేదు సార్. సార్ సార్ జేడి లార్జ్. ఇన్ దిస్ ప్లేస్ ఐ నో ట్యాప్ వాటర్. గుచి బ్లూమ్. తెలుగు. Yeah. ఆ పర్ఫ్యూమ్ చేసింది నేనే. ఆ పర్ఫ్యూమ్ వాడుతున్నావు అంటే నీ గురించి చెప్పనా? Oh, really? నీకు తెలివితేటలు, సృజన రెండూ ఎక్కువే. నీ సామర్థ్యం గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలీదు. వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం లేదని నువ్వు పెద్దగా పట్టించుకో. కరెక్టో? ప్రతి సాటర్డే పదరా పబ్కి వెళ్దామని ప్రేమగా పిలుస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కిషోరాలు జంపురా అంటాడు. ఈ మాత్రం దానికి పిలవడం ఎందుకు? నేను మన ఆర్ఎస్సీ టికెట్నా? సచ్చ సోను సూదియా. Un segundo. What? ఈయనొకడు టైం లేదు, పాడలేదు. హలో సార్. హలో కిషోరా, చెప్పండి సార్. ఇక్కడ మ్యాచ్ మొదలయ్యేలా ఉంది. హెల్మెట్ కావాలి. సార్ హౌ స్వీట్ ఆఫ్ యూ సార్. మీరు ఫోన్ చేసి మరీ గుర్తు చేయడం ఏంటి సార్? సార్ నేను హైలైట్స్ చూసుకుంటాను సార్, నిద్ర వస్తుంది. రేయ్ రేయ్, కాండమ్స్ రా. చివరికి ఈ పని కూడా నాతో చేయిస్తున్నాడు. నేనేమన్నా పియ్యరా లేకపోతే లేకపోతే చైనా బతుకు టైమింగ్లో పంచి కూడా రావట్లేదు. అదే కుక్క. ఓరి దీని, ఇది మళ్ళీ వచ్చిందా? అయ్యో, అబ్బా. Enough! Go away! సార్ ఐ గాట్ ఇట్ సార్. ఇంకా మీరు ఆ 4 ప్లే మానేసి పవర్ ప్లేకి వెళ్ళిపోవచ్చు. ఇట్స్ వైబ్రేటింగ్. జురాసిక్. No. 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 Sir, no. 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 ఏంట్రా? Sir, I'm sorry. Sorry, sir. Please తీసుకోండి సార్. వర్షంలో రెయిన్ కోట్ లేకుండా తెలిస్తే మీకే డేంజర్ సార్. Get out. మ్యామ్, కెన్ యూ ప్లీజ్ హోల్డ్ ఫర్ మినిట్? డామ్. రేయ్, సార్ తన దగ్గర ఉంది. మధ్యలో అంతరాయం కలిగించుకో. అంతరాయం కలిగించక ఎవరికి కలిగించారు అంతరాయం? అసలు నేను పడ్డ వేదన మీకే. ఓకే ఓకే ఓకే. No. It was there.
So, I really had a good time and... Oh yeah, అప్పుడే అడుగుదాం అనుకున్నా. ఈ టాటూ ఏంటి? ఒకప్పుడు నేను ప్రేమించాను అనుకున్న అమ్మాయి ప్రేమ అదొక భ్రమ. Hot and emotional. I like that. You're the best I've ever had. మళ్ళీ కలుద్దామా? అర్థమైంది. వద్దు. I think it's best this way. రే కిషోరా, అమ్మాయిని జాగ్రత్తగా దింపేసిరా, అసలే ఆలస్యమైంది. ఎవరికి సార్? ఎవరికి? దింపేసి వచ్చి పడుకోరా. 2 days పడుకుంటా. ఈయన టాటూ గురించి తెలుసుకోవాలంటే ఒక చిన్న కథ చెప్పాలి. మా బాస్ లైఫ్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ రీజన్ ఆయన ఫస్ట్ క్రష్ రోమా పూమా చిచి సుమ. అన్నయ్య నాకు వదిన చాలా నచ్చింది. Yes. నువ్వేం చేస్తుంటావు భూమా? భూమా కాదండి, సుమ. ఆ, ఏదో ఒకట్లే గాని ఏం చేస్తుంటావని. నేను మెడిసిన్ చదువుతున్నానండి. న్యూరో సర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నా కల. వైద్య వృత్తా? మరి మా తమ్ముడిని చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా? అంటే నాకు అర్థం కాలేదు. పోనీ నీకు వంట చేయడం వచ్చా? ఉమా, పోనీ బట్టలు ఉతకడమైనా వచ్చా? ఉమా కాదండి, సుమ. ఆ, ఆ, ఆ. నాకు బట్టలు ఉతకడం రాదు, వంట చేయడం రాదు, ఇంకా పెళ్లి దాకా ఆలోచించలేదు. హా, అంటే మా శామ్తో కాలక్షేపం చేస్తున్నావన్నమాట. సుమా సుమా వెళ్ళొద్దు, పోర్ ఫోబో సుమా వెళ్ళొద్దు. SUMA సుమ. ఉమా కాదు, ఉప్మా కాదు. అంత కష్టమా పలకడం? అది కాదు బుమా. అయ్యో చి 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 సుమా సుమా. వాళ్ళు నాతో అలా మాట్లాడుతుంటే ఒకసారి కూడా ప్రతిఘటించాలని అనిపించలేదా నీకు? నీ అమ్మని అక్కల్ని పట్టుకొని కూర్చో. నీకు నాకు ఉత్తరమిన్నాదో ఇస్తూ ఒక బర్ కొంచిగో. కొంచిగో. సుమ వెళ్ళిపోయింది, స్కార్ఫ్ మిగిలిపోయింది. సుమా సుమా. మీరు మనుషుల రాక్షసులా? ఎన్నో ఆశలతో అమ్మాయి ఇంటికొస్తే అలా అవమానిస్తారా? బుద్ధి లేదు. నోర్మై నాన్న, వంట కూడా తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు? నువ్వు నోర్మై సంగీత. సుమలో వంట మనిషిని చూడలేదు, నా జీవిత భాగస్వామిని చూశాను. అయినా ఆడవాళ్ళు పుట్టింది వంట చేయడానికి, బట్టలు తోడానికేనా? ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్ళే, మేం కాదు. మరే నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు. మరి ఎప్పుడన్నా ఇంట్లో వంట చేసావా? ఎప్పుడైనా ఇల్లు తుడిచావా నాన్న? బట్టలు ఉతికావా? రేపు వచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చెయ్యాలి కదా. లేకపోతే కొంప కంపైపోద్ది. చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు. దానికి నేను పని మనిషిని పెట్టుకుంటాను. పోర్చుగల్ అంత సులభం కాదు నాన్న. తేరగా దొరుకుతారు మరి. నేను నేర్చుకుంటాను, నేనే చేసుకుంటాను. అక్కర్లేదు, ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతున్నాను. అన్నయ్య! శ్వేత, ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేనున్నాను. నీకు నీ అన్నయ్య ఉన్నాడు. రై భోంచేసేళ్ళు. కానీ చూశారుగా, వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ. ఈమె పెద్దక్క, ద బ్యాడ్ కాప్. ఏదైనా తిట్టి తిట్టి చంపేస్తారు. ఈమె చిన్నక్క, ద గుడ్ కాప్. అదే మ్యాటర్ని ప్రేమతో చెప్పి చంపేస్తారు. చంపటం మాత్రం కామన్. ఈమె చెల్లి. చెల్లి అంటే మా బాస్కి ప్రాణం. తాతగారి ఫోటో పక్కన స్టైలిష్గా ఉన్నారు కదా, ఈయనే మా బాస్ నాన్న సదాశివరావు గారు. మా బాస్కి 12 ఏళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి మా బాస్ ఫాదర్, మదర్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా అమ్మే. సిచ్యువేషన్ బట్టి గుడ్ కాప్లా ఎమోషనల్గా అటాక్ చేయడం, బ్యాడ్ కాప్లా బెదిరించడం రెండూ వచ్చు. సుమా. అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. ఆ రోజు అంటే ఆ రోజే కాదు, అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడింది అనమాట. డిప్రెషన్లో దేవదాస్లా మారిపోయిన మా బాసు కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి. ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బాస్ తనలో ఉన్న గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసుకొని పర్ఫ్యూమర్ అయ్యారు. సుమా
సుమా సుమా సుమా సుమా యో పెసోవాస్ పెళ్లి కొడుకు రాజీవ్ కి ఈ రిసెప్షన్ రోజు ఫ్రెండ్స్ సమర్పిస్తున్న పాట. Quero vinho tinto. Olá, Sam. ఇది మా బాస్ లైఫ్ లో నెక్స్ట్ టర్నింగ్ పాయింట్. You know me, Isabella. ఆగండి ఆ లాంగ్వేజ్ కి నేను డబ్బింగ్ చెప్తాను. నమస్కారం శామ్. అదేమిటంటే మరి నా పేరు ఇజబెల్లా. నేను నీ స్నేహితురాలు శిరీషకి ప్రాణ స్నేహితురాల్ని. నువ్వు చాలా మధురమైన వ్యక్తివని తెలిసింది. నీకిష్టమైతే ఎప్పుడైనా ఓ కిన్నెడు కాఫీ తాగుదామా? ఇంతకన్నా ఏం లేదు. అనవసరంగా ఎక్కువ ఆలోచించకు శామ్. I love you. No. I like you. O sea, tan bonita. అది ఈ మధుర క్షణం నుంచే మా బాస్ నిర్ణయించుకున్నారు. బంధాలు అనుబంధాలు బుల్షిట్ అని, అమ్మాయిలకి పడాలి కానీ ప్రేమలో పడకూడదని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాస్ కి ప్రతిరోజు ప్రతి రాత్రి వసంత రాత్రి.